టు మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ అల్టిమేట్ మోస్ట్ కాస్ట్లెస్ షో నా షో. గుండె మీద చేసి చెప్పండి, ఎంతమందికి పెళ్లి లేని, ఎంతమంది పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? చేతులు లేపండి, చేతులు లేపండి. ఏ మాయరోగమా మీకు? చేసుకోరా మీరు? అంతా పెళ్లి చేసుకుంటారా? ఎంతమంది లవ్వర్స్ ఉన్నారు? నిజంగా చేతులు లేపండి. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఎలా ఉంటాయంటే, గుంతలో మనం పడ్డామనుకో అది లవ్ మ్యారేజ్, అదే నలుగురు కలిసి వస్తే ఇన్ని తెలిసింది మీకు. అసలు మనం వెళ్ళి లారీని గుద్దామనుకో అబ్బాయి, అది లవ్ మ్యారేజ్. అదే లారీ వచ్చి మనల్ని గుద్దింది అనుకో, మీరు అరేంజ్డా? ఆరెంజ్డ్. అన్ని చూశాక చేసుకోవాలి అనుకునేది లవ్ మ్యారేజ్. మనం కొన్ని చూడడానికి చేసుకుంటాం చూడరా, అదే అరేంజ్డ్ మ్యారేజ్. బీర్వా తాళాలు అత్త దగ్గర ఉన్నాయనుకో అరేంజ్డ్ మ్యారేజ్. బీర్వా తాళాలు ఎందుకు బీర్వా తాళాలు మీకు? ఎంతసేపు దుబ్బేద్దామనే. మీరు తినే చాక్లెట్ పాడైపోను. మొగుడు ఇంటికి రాగానే ఏమండి గ్లాసు నీళ్లు కావాలా అని అడిగారు అనుకో అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పుడు నీళ్లు తీసుకురాకుండా మొగుడు ఇంటికి రాగానే ఇంత లేట్ అయిందే, ఎవరిని మరిగావు? ఎవరిని మరిగావురా నువ్వు? నేను ఒకదాని ఇంట్లో ఉన్నానుగా, ఎవరితో కులికొస్తున్నావు అని అడిగారు అనుకో, అది పక్కా లవ్ మ్యారేజ్ రా. పెళ్ళవ్వగానే మనం వేరే కాపురం పెడదామండి అని పర్మిషన్ అడిగింది అనుకో, అది అరేంజ్డ్ మ్యారేజ్. 3 నెలలకో 6 నెలలకో అట్లా. అదే పెళ్లి అయ్యిందనగానే మీ ఇంట్లో వాళ్ళు నాకు ఎందుకు నచ్చట్లేదు, ఐ డోంట్ లైక్ దీస్ పీపుల్, యూ గో టు అదర్ ఫ్లాట్ రే, ప్లీజ్ కమ్ రే, టేక్ 2 suitcases బీర్వా అని అందనుకో, అది పక్కా లవ్ మ్యారేజ్. మన ఇంట్లో గొడవ పడ్డాం అనుకోరా, పక్కింట్లో వినబడింది అనుకో, అది అరేంజ్డ్ మ్యారేజ్. అరవద్దండి, పక్క వాళ్ళు వింటే ఏమనుకుంటారు అంతుంటాయి, అది అరేంజ్డ్ మ్యారేజ్. అదే మన ఇంట్లో గొడవ పక్క మీద వినబడింది అనుకో, వాడు ఫోన్ చేస్తాడు, అవులా అబ్బే మీ ఆవిడ లొల్లి పెడుతుందిడా అందనుకో, అది లవ్ మ్యారేజ్. ఎందుకు లొల్లి పెడుతుంది? పొర్ర పాటన మన పక్కింటి ఆంటీని, ఏమండి కుసుమ గారు ఓ కప్పు షుగర్ ఉంటే ఇస్తారు, నీకు దానికి ఏంట్రా సంబంధం? ఏంట్రా నేను ఇంట్లో ఒక దాన్ని ఉన్నానుగా వేరేని. అరేంజ్ మ్యారేజ్ లో పండక్కి అత్తారింటికి వెళ్ళామనుకో, అల్లుడు గారు యాదవ ప్రేమను చూపిస్తారు, అదే అరేంజ్డ్ మ్యారేజ్. అదే మనం లవ్ మ్యారేజ్ లో ఇంటికి వెళ్ళడం ఆలస్యం, మామగాడు ఎందుకు వచ్చినవరా నువ్వు, మళ్ళా నీకు సిగ్గులు ఎదురు అవులే, నువ్వు అడిగితే నేను ఫోన్లే కదా అని పోరినిచ్చి పెళ్లి చేసిన గాడిది కొడుక, నువ్వు వచ్చి మొత్తం ఆస్తులు తీసుకోబోతావురా. కానీ విచిత్రం ఏంటంటేరా, నాకు ఒక మరదలు ఉంది, షీఈ్ లవింగ్ మీ టూ మచ్ లైక్ ఎనీథింగ్. కొంతమందిని చూస్తే ప్రేమ పొంగుకొస్తుంది, ఏంటో రాదు రాదు. ఓకే చప్పట్లు కొట్టండి. దెయ్యం పాడే వేదం, దైవం పాడే వేదం. ఐయామ్ దైవం. నేను ప్లీజ్ ఒకసారి చెప్పరా. నువ్వు ఇందాక ఏదో చెప్పావు, కొందరిని చూస్తే ప్రేమ పొంగుకొస్తుందా? ఆటోమేటికల్. కొందరిని చూస్తే కొందరు ఎవరు నాకు ఇప్పుడే క్లారిటీ కావాలి. కొందరు చూడు పొంగుకొస్తుందని చెప్పే లోపలే గుంజేసుకున్నావు. పొంగుకొచ్చి నన్ను చూసి పొంగుకొచ్చి అంత పొంగితే మరి అంటే మరి రోజు నా చుట్టూ ప్రేమ 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 అని తిరిగి ఇప్పుడేమో లవ్ మ్యారేజ్ ఇష్టం లేదంట. మ్యాటర్ అర్థం కావట్లేదు. నీ వెనక ప్రేమ ప్రేమ అని తిరిగిన తర్వాత తెలిసింది అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టం అని. మీ అవసరాలు తీర్చుకోవడానికి మమ్మల్ని లవ్ చేసి ఇప్పుడేమో అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టం అంటారా? పెళ్లి మాత్రం మాతో వద్దా? ప్రేమకు మాత్రం మేము కావాలా? వాట్ ఈస్ దిస్ ఐ సే? సిగ్గులేదు నీకు? ఎవరి అవసరాలు తీరుస్తున్నారు మీరు? పొద్దున్నే లేస్తే గిఫ్ట్ గిఫ్ట్, నిన్ను నమ్ముకొని ఆగండి రా, నేనున్నా మీకోసం. మీరు మీకోసం తొక్కలే,
మీరు పెట్టే 2 పెదాలతోటి వచ్చేటువంటి ఆ రంగు కోసం మీరు ఎన్ని కార్డులు చీకుతున్నారే? మా కష్టం, మా రక్తం, మా శ్రమ, మా ఓర్పు. కిస్కున్న వాల్యూ అది. కిస్కా కిస్మత్ కిస్కే హాత్ మే కిస్కో క్యా మాలూమ్ అన్నారంట. కిస్మత్ ఉంది, నీకు అర్థం కావట్లేదు. ఒక కిస్మత్ ఎవరి కిస్మత్ ఉందో చూస్తా. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి మీ ఇష్టంగా మేము బతుకుతాం తప్పితే మా ఇష్టంగా మీరు ఎప్పుడేం బతికారా? అది పెళ్లి, ఇది ప్రేమ. ఫర్ సపోజ్ అదే భార్య భర్త కొట్టుకున్నారనుకో డైవర్స్ అంటారు. అదే లవర్స్ కొట్టుకున్నారంటే డైవర్స్ లేదు కాబట్టి బ్రేకప్. ప్రేమించడం మొదలు పెట్టేదే వీళ్ళు ఎప్పుడు బ్రేకప్ చెప్దామా అని చెప్పి. అది మీరు. ఎవరు మీరు ఎవరు? ఆహా, మాకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయి, అవి నచ్చకపోతే వదిలేస్తాం. ఆడుకుని వదిలేయడమే మీరు. ఫ్రిడ్జ్ బాగుంటుంది, దాని వెనక సిలిండర్ పాడైపోయిందని దాన్నే వాడతామా? కొత్త ఫ్రిడ్జ్ కూడా వెళ్తాం. ఇది అంతే. కుండ పగిలిపోయిందనే దానికి ఏమైనా లిక్కర్ రాస్తామా? కొత్త కుండ తెచ్చుకుంటాం. ఇది అంతే. అంటే చల్లగా ఉన్నంత సేపే నీళ్లు, వేడిగా మారితే అవి వేడి నీళ్లు. జీవిత సత్యాలు అలానే ఉంటాయి, మీకు తెలియట్లేదు. బేసిక్ గా నేనేం చెప్పా, లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం లేదన్నా, లవ్ అంటే ఇష్టం లేదని చెప్పలేదు. అంటే ప్రేమించడానికి మేము, పెళ్లి చేసుకోవడానికి ఇంకొకటి. మీరేమో తక్కువ చేస్తున్నారా? ప్రేమించడానికి బైక్ ఉన్నాడు కావాలి, పెళ్లి చేసుకోవడం మాత్రం కారు ఉన్నాడు కావాలి. చాలు మాయరోగం చూపించుకో డాక్టర్కి. నువ్వు షిట్ అన్నా డబల్ షిట్ అన్నా? నేను షిట్ అనలేదు, షర్ట్ అన్నాను. ఓ టీ షర్ట్. వీళ్ళని అడుగుదాం, లవ్ మ్యారేజ్ అంటే ఇష్టమా, అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఇష్టమా? నీ పక్కన హరితేజ ఉండడం అరేంజ్ మ్యారేజ్ లాంటిది, అదే నేను ఉండడం లవ్ మ్యారేజ్ లాంటిది. నీకు ఇక్కడికి వస్తే కానీ తెలియదు అక్కడ పరిస్థితి ఏంటో. ఒకసారి ఛాన్స్ ఇవ్వు, మరి వస్తా. దా, మరి నాకేం ప్రాబ్లం లేదు. తెలుస్తోంది లోపల యు ఆర్ రగిలింగ్ విత్ సంథింగ్ ఆఫ్ కుల్లు. రైట్. నీకు కామెంట్ ఇస్తే నేను ఎందుకు చాక్లెట్ ఇవ్వాలి? మాయరోగం మాని తీసుకోరా, నేను ఇస్తున్నా. అరేంజ్ మ్యారేజ్ అనుకో వాడు మనతో వంట చేయిస్తాడు, అదే లవ్ మ్యారేజ్ అనుకో మనం వాడితో వంట చేయించచ్చు. నీ పిచ్చి కాకపోతే ఏ పెళ్ళైనా వంట డ్యూటీ మందే పిచ్చిదానా? లేదు, లవ్ మ్యారేజ్ లో చేయించచ్చు. మీ ప్లానింగ్ ఏంటి అసలు? అంటే మీరు దొబ్బి తినాలి, మేమేమో లవ్ మ్యారేజ్ లో అయితే డైలీ కొట్టుకోవడం పక్కా, అదే అరేంజ్ మ్యారేజ్ అయితే లేట్ అవుతుందేమో కానీ కొట్టుకోవడం మాత్రం పక్కా. లవ్ మ్యారేజ్ అయితే గడ్గాడం పక్క, అరేంజ్ మ్యారేజ్ అయితే లేట్ అవుతుందేమో కానీ కొట్టుకోవడం పక్క. మనం వెళ్లే దారిలో పాము వచ్చింది అనుకో, అది అరేంజ్ మ్యారేజ్. అదే మనం తొలగొట్టి పామును పిలిపించుకున్నాం అనుకో, అది లవ్ మ్యారేజ్. అసలు పెళ్లి అంటే 100 ఏళ్ళ మంట అన్న. లవ్ మ్యారేజ్ అంటే మనకు మనమే ఉరితాడేసుకోవడం. అరేంజ్ మ్యారేజ్ అంటే మగాడిగా పుట్టాం కాబట్టి అందరూ కలిసి కట్టిన కారాగార సెక్స్ చేయడం. ఒక సిమ్ మెయింటైన్ చేయడం అరేంజ్ మ్యారేజ్ లాంటిది, ఎన్నైనా సిమ్ములు మెయింటైన్ చేయడం లవ్ మ్యారేజ్ లాంటిది. ఎన్ని సిమ్లు పెడితే అన్ని సిమ్లు మెయింటైన్ చేయడం లవ్ మ్యారేజ్ అంట. షీఈస్ వెరీ క్లారిటీ. లవ్ మ్యారేజ్ లో అయితే ఐఫోన్ వాడుకొనిపిస్తాడు, అరేంజ్ మ్యారేజ్ అయితే వాడే కొను. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మన లగేజ్ వాళ్ళు మోస్తే అరేంజ్ మ్యారేజ్, వాళ్ళ లగేజ్ తో పాటు వాళ్ళని కూడా మోస్తే లవ్ మ్యారేజ్. నువ్వు ఇప్పుడు షాపింగ్ వెళ్ళినప్పుడు ఎత్తుకెళ్తావా అమ్మాయిని? మోపిస్తారుగా, దాన్ని నువ్వు మోస్తావా? మిమ్మల్ని మోయడం కష్టం కానీ వేరే వాళ్ళని మోయొచ్చు. అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటే పెళ్లికి ముందే శూర్పణఖని చూస్తారు, అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే పెళ్లి అయిన తర్వాత చూస్తారు. అంటే శూర్పణఖ కామన్ అన్నమాట. ఓ దట్ మీన్స్ దీస్ ఆల్ లేడీస్ ఆల్ రాక్షసాస్, వి ఆల్ ఆర్ కింగ్స్. మీరు కామెంట్ లో చెప్పేటప్పుడు మన మీద ఎందుకు చెప్తారమ్మా? నాకు అర్థం కాదు. వాళ్ళు చెప్పాలనుకుని లేచేది ఒకటి, నేను చూసింది చెప్పేది ఒకటి. లవ్ మ్యారేజ్ అనేది అప్పుడే రిలీజ్ అయిన మూవీ చూసినట్టు ఉంటుంది, అదే అరేంజ్ మ్యారేజ్ అనేది డైలీ సీరియల్ చూసినట్టు ఉంటుంది. పెళ్ళయ్యాక 6 నెలల తర్వాత వాతలు పడ్డాయి అనుకో భయ్య, అది అరేంజ్ మ్యారేజ్. అరే వాతలు 6 రోజులకి పడితే అది లవ్ మ్యారేజ్. కరెక్ట్. తీసుకో, నీకు ఎన్ని ఇచ్చినా తక్కువే, తీసుకో. అరేంజ్ మ్యారేజ్ అంటే పెన మీద దోష వేసినట్టే,
అది లవ్ మ్యారేజ్ అయితే పొయ్యి మీద దోశ పెట్టండి చేయి కాలిపోతాయి. ఏం చెప్పినావు కాక? పెనం మీద దోశేసి చేయి పెడితే ఒక్కటి కాలేదు కాక, చాలా కాలుతాయి. అసలు నీకు ఈ థాట్ ఎట్లా వచ్చింది? పెళ్ళం మీద దోశ అట్లెట్లేస్తారు బాబా? పెళ్ళం మీద దోశ, పెళ్ళం మీద దోశ కాదు, పెనం పెనం. పెనమా? అందుకే కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టాలి, చంటి మీద కాదు. ఏంటి అన్నావు రాజా? ఏమనలేదు, ఇంకోసారి చెప్పావు ఇంకా చాక్లెట్ రాకుండా చేస్తా చెప్తున్నా. మళ్ళీ కుళ్ళు. మనం రూమ్ మారేటప్పుడు పాత పరుపుని తీసుకెళ్తే అది లవ్ మ్యారేజ్ అన్న, కొత్త పరుపు కొనుక్కుంటే అరేంజ్డ్ మ్యారేజ్. కానీ పరుపు కామన్. లవ్ మ్యారేజ్ అంటే ఇస్తరాక్ లాంటిది, తిని పారేయచ్చు. అదే స్టీల్ ప్లేట్ అయితే అరేంజ్ మ్యారేజ్ లాంటిది, కడిగి పెట్టుకోవాలి. లవ్ మ్యారేజ్ అంటే ఇస్త్రాక్ లాంటిది, అరేంజ్ మ్యారేజ్ అయితే స్టీల్ ప్లేట్ లాంటిది. మనం కడుక్కొని మళ్ళీ మళ్ళీ తినొచ్చు కదా, నువ్వు చెప్పాలనుకున్నావు అది. మనం నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా పాట నా ఇష్టం. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ నేను ఒక పాట పాడతాను. నేను ఎలా పాడానో, ఏ ఎక్స్ప్రెషన్స్ తో పాడానో అలానే మీరు పాడాలి. ఎవరైతే పాడతారో వాళ్ళకి నేను కుప్ప చాక్లెట్ లోంచి ఒక చాక్లెట్ తీసిస్తా. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను పాడే పాటలో మీ అమ్మాయిల్లోంచి ఎవరినైనా ఒకళ్ళని పిలు. అందుకే ముసలిదాన్ని లవ్ చేయకూడదు అంటారు. ఆరెంజ్ బ్లూ గోల్డ్ చైన్ తళతళలాడుతోంది. యూ కెన్ సింగ్ ఎ సాంగ్. ఈ రోజు పాట ఏంటో తెలుసా నీకు? చూడు, టన్ 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 టన్. ఇది మొత్తం పాడాలి. పాట లేదా? ఉంది, ఎందుకు లేదు? ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ, ఈ వేళ. రెడీ, 1 2 మళ్ళీసారి చెప్పాలా? ఈ పిల్ల 2 సార్లు చదువుతుంది ఏదైనా. ఓకే చూడు, ఇంకోసారి. కొంచెం కష్టంగా ఉందిలే పాపం. కష్టంగా ఉందా? అయితే నీకు టింగ్ 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 టాడో టింగ్ 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 టాడో టాడో కూడా చెప్పాలి. నీకు చాలా క్లియర్ గా చెప్తాను చూడు. టిన్ టిన్ 8 సార్లు, టాడో ఒకసారి. రెడీ, 1 2 3. సో టిన్ 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 టాడన్ టిన్. 4 సార్లు, 8 సార్లు చంపుతా. 1 2 3 స్టార్ట్. టిన్ 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 టాడన్ టిన్. 6 సార్లే చెప్పింది. ఇంకా ఒకటి కలుపుతున్నావు ఎందుకు? ఓహో, ఆడవాళ్ళని పక్షపాతవా? పక్షపాతి. టిన్ 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 టాడ టిన్ 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 టిన్. అంతే. 8 సార్లు పాడితే అయిపోయేది కదా. నువ్వు మళ్ళీ అంతా అంతేజా అంతేజా పాడు. మొత్తం 8 8 16. అవి టాడం 2. రెడీ, స్టార్ట్. టిన్ 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 టాడ టిన్ 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 టాడ. రెడీ, అరే స్టార్ట్ చేయండి లెక్క. రెడీ, లెక్క పెడుతున్నా, నువ్వు తిను. టెన్ 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 టాడ టెన్ 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 టాడ టెన్. డైరెక్ట్ తిన్ మళ్ళీ లేదు ఇక. ఇప్పుడు ఆకాశంలో. రెడీ, స్టార్ట్. జరగమ్మా జరుగు. హట. రెడీ, ఆకాశం. ఇలా ఇలా పోయానా నేను? నేను పోయానా? నేను ఎంత క్లాసిక్ గా పోయాను, నువ్వు ఎంత క్లాసికల్ గా పోతున్నావు. రెడీ, టెన్ 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 టాడ. 9 సార్లు వద్దు నాకు, 8 చాలు. ఎక్స్ట్రా ఇవ్వకండి నాకు. వాట్ ఐ గివ్ యూ గివ్ మీ. ఓకే, ఎక్స్ట్రా. స్టేక్. టెన్ 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 టాడ టెన్ 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 టాడ. యు ఆర్ ఎ బిగ్ చీటర్ రేగో. కరెక్ట్ గా పాడేటోళ్ళు ఎవరున్నారు? చూసావా? సరిగ్గా పాడకపో, ఉల్టా వేసి అవతల పడేస్తా. అవసరం లేదు. ఎలా ఉందో తెలుసా? అసలే నీకంటే సన్నగా ఉన్నా, ప్లీజ్. అందుకనే ఏం పర్సనాలిటీ అబ్బా. యు ఆర్ ఎ గుడ్ గర్ల్. ఎందుకంటే గంట సేపు గాలి వచ్చిందంటే గంట సేపు గాల్లోనే ఉంటావు.
ఎగిరిపోక ఉండడానికి తాడు కట్టుకున్నావా? నీకు పాట తెలుసు కదా? రెడీ 1 2 3 స్టార్ట్. టింగ్ 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 టాడో టింగ్ 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 టాడో టింగ్. ఏదిరా ఇది టాడో వస్తుంది. డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎయిర్, కాన్సన్ట్రేట్ ఆన్ ల్యాండ్ అని అంటే కన్నా అనుకో. రెడీ. టింగ్ 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 టాడో టింగ్ 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 టాడో టింగ్. రెండోసారి నీ టాడోలు టింగులు ఉండవు. 8 టింగులు. రెడీ. టింగ్ 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 టాడో టింగ్ 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 టాడో. ఆకాశంలో ఒక ఇంకట్లనేమో. ఫైనల్ రా, ఎవరు పాడతారు? అదిరిపోవాలి సాంగ్ పాడితే. ఆ టింగ్ అమ్మడు ఏం చేద్దామంటే అలా దూకేకు పైకి సింహం లాగా. బేసిక్ గా నీకు చెప్పింది కొంచెం మెల్లిగా పక్కన అదురుతోంది ఇక్కడ అని. అమ్మాయి చెప్పింది అది కాదు మరి అలాంటిది. స్టార్ట్. టింగ్ 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 టాడా టింగ్ 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 టాడా. ఆకాశములో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఈ అమ్మాయి గౌన్ వేసి కవర్ చేసింది. నువ్వు ఇలా ఆకాశంలో అని రెడీ. ఆకాశం ఓ పంజి. ఆకాశములో ఒక తార నా కోసం వచ్చింది. కరెక్ట్ చేసింది అబ్బాయి. మన నెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా ఆన్సర్స్ నా ఇష్టం. రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మనం సాధారణంగా ఎప్పుడు యాక్ట్ చేస్తాం? అమ్మాయిలకి యాక్టింగ్ చేయడం రాదు అన్నప్పుడు బాగా యాక్ట్ చేస్తాం. వాళ్ళకి యాక్టింగ్ చేయడం రాదు అని యాక్ట్ చేస్తున్నారంట. అంటే వాళ్ళకి ఏమొచ్చు? వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా డాడ్ తో గానీ మామ్ తో గానీ బయట వాకింగ్ వెళ్తున్నప్పుడు సిగరెట్ స్మెల్ వచ్చినప్పుడు పొగ పడనట్టు యాక్ట్ చేస్తుంది. ఓ మామ్, ఐ జస్ట్ డోంట్ హేట్ దిస్. నో, ఐ హేట్ ది స్మెల్. అవును, ప్రతి అమ్మాయి అలానే అంటుంది. తాగేసి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో యాక్ట్ చేస్తాం తాగనట్టు. డాడీ ఇంకా పడుకోలే? పడుకో, ఆరోగ్యం పాడైపోయి. మమ్మీ మమ్మీ. ఇంకా గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు ఒక అందమైన అమ్మాయి అలా పోతుంటే అలా చూసి అలా చూడనట్టు యాక్ట్ చేస్తాం. అలా చూసి అలా చూడనట్టు ఎలా రా? అంటే ఇలా చూసి అలా చూడనట్టు యాక్ట్ చేస్తాం కదా. నువ్వు దగ్గరగా యాడ్ ఎక్కువ చూస్తావా? కాలేజ్ బంక్ కొట్టి ఇంట్లో తెలియకుండా అవుటింగ్కి వెళ్తాం కదా, అప్పుడు పేరెంట్స్ అడుగుతారు మెసేజ్ ఇంటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళావని. లేదు మమ్మీ వెళ్ళాను కానీ అబ్సెంట్ వేసారు సార్ అని యాక్ట్ చేస్తా. చాక్లెట్. వీళ్ళు తప్పు చేసిన మగాళ్ళకే శిక్ష. లేదు మమ్మీ సార్ అబ్సెంట్ వేసాడు. పెళ్లి చూపులప్పుడు సిగ్గుపడటం రాకపోయినా సిగ్గుపడుతున్నట్టు యాక్ట్ చేస్తాం. ఫ్రెండ్స్ నీ దగ్గర చాక్లెట్ ఉందా అంటే ఉన్నా లేనట్టు యాక్ట్ చేస్తావు. నువ్వు చెప్పినందుకు చాక్లెట్ అన్నందుకు ఇస్తా, తీసుకో. ఫ్యామిలీతో సినిమా చూస్తున్నప్పుడు రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు చూడనట్టు యాక్టింగ్ చేస్తా. నీకు 2 ఇస్తా, తీసుకో. ఒకటి మార్నింగ్ షోకి, రెండోది మ్యాట్నీకి. అన్న అన్ని తెలిసిన శోభన రోజు అమ్మాయిలు మాత్రం ఏం తెలియనట్టు పాలు ఇదిగోండి అని తల అటు పెట్టి చూపిస్తారన్న. బాగా యాక్ట్ చేస్తారు అక్కడ. నీకు ఇన్ని విషయాలు ఒకప్పుడేమో రా శోభన గదిలో పాల డబ్బాలు ఇచ్చేది. అంటే నీ అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదన్న, నేర్చుకున్నా.
మేము మేకప్ వేసుకున్నా గానీ వేసుకోలేనట్టు యాక్ట్ చేస్తాం. నేనే చేయట్లేదే, మేకప్ వేసుకున్నాను నేను. మేం చేస్తాం. నువ్వు మేకప్ అమ్మాయిలు చేస్తారు. అమ్మాయిలు చేస్తారు, హరితేజ గారు. ఓకే. సెకండ్ క్వశ్చన్, మీరు ఒకరోజు సీఎం అయితే ఏం చేస్తారు? అటెండెన్స్ లేకుండా చేస్తా. ఒక రోజు సీఎం అయితే ఏం చేస్తామంటే అటెండెన్స్ లేకుండా చేస్తా. నా షో డైలీ వచ్చేలా చేస్తా. థ్యాంక్స్ రా, మా డైలీ పేమెంట్ గురించి నువ్వు అర్థం చేసుకున్నందుకు. మహేష్ బాబు మూవీ రిలీజ్ రోజు హాలిడేస్. నేనైతే సీఎం అయ్యాను అనుకో, నువ్వు చెప్పురా. పర్మనెంట్ గా సీఎం అవడానికి బిల్ పాస్ చేస్తా. నీ ఆశ తగలయ్యా. పాస్ మార్క్స్ 35 నుంచి 25 చేస్తా. ఎందుకు 25 కూడా వస్తలేవు? 25 కూడా వస్తలేవు. చంటిని యాంకర్ గా తీసేసి హరితేజని యాంకర్ గా పెడతా. పాడైపోయిన చాక్లెట్ ఏది? కుళ్ళిపోయిన చాక్లెట్, తడిచిపోయింది. చంటికి ఆస్కారం అడిపిస్తా. ఇంతమంది నవ్విస్తున్నాడు కదా, మరి రోజు నాశనం. తీసుకో. ఈ షోకి వచ్చిన తర్వాత మీ గురించి ఒక చిన్న లైన్ చెప్దామని. మీరు లెక్చరరా? చెప్పండి. పుడమి తల్లికి చినుకంటే ఇష్టం, కన్న తల్లికి పసిబిడ్డ అంటే ఇష్టం, మనస్ఫూర్తిగా నవ్వాలనుకునే ప్రతి ఒక్కరికి చంటి నా షో నా ఇష్టం అంటే ఇష్టం. మేకప్ ప్రొడక్ట్స్ బ్యాన్ చేపిచ్చేస్తా. అదిరా మగతనం అంటే. సోడా కొంటే మందు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఒక్కసారి చేయవా? ఇంకొకసారి. సోడా కొంటే మందు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. మందు బాగులవు మహారాజులు. ఎగ్జామ్ వాళ్ళు ఇన్విజిలేటర్ లేకుండా చేస్తా. రాత్రి 12 తర్వాత సికింద్రాబాద్ సందులో పోలీసు లేకుండా చేస్తా. అమ్మాయిలందరికి ఏం కొన్నా buy 1 get 10 ఫ్రీ అని పెడతా. ఏది 1 చాక్లెట్ కి 10 చాక్లెట్సా? ఏదైనా. ఒక అమ్మాయికి ఒకే అబ్బాయి ముద్దు, మరో అబ్బాయి వద్దు. అవును, ఏ అమ్మాయి అయినా సరే ఒక అబ్బాయికి ముద్దు పెట్టండి. ముద్దంటే అది కాదు. మరి ఓహో, ప్రతి అమ్మాయికి ఒక మగాడు ముద్దు పెట్టమన్నా మరి చెప్పరే. థర్డ్ క్వశ్చన్, బ్రేకప్ అయినప్పుడు మనం ఏమనుకుంటాం? అమ్మయ్యా అమ్మయ్యా. ఎన్ని బ్రేకప్స్ అయినాయి? ఇప్పుడు కౌంట్ చేసుకోవడం కష్టం అన్న. నాకు అర్థమైంది, మీ ఫ్రెండ్ 4 అని చెప్పినప్పుడే విన్నాను. దరిద్రం వదిలిందని డిష్ తీసి కొబ్బరికాయ కొడతాం. ఎవరికి ఏ దరిద్రం వదిలింది? అయినా కరెక్టే. వదిలిందని అంతే కాదు కాదు, కరెక్టే. ఇచ్చే చాక్లెట్ ఇచ్చే. అదేగా. లేదు ఇచ్చేయి. చంటి బాబా ఇచ్చే చాక్లెట్ తింటూ కూర్చుంటా. నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను మనకు ఖర్చు పెట్టేవాడు పోయాడని చెప్పేసి ఇంకో బకరా కోసం ట్రై చేస్తాం. వెరీ ట్రూ రా, వెరీ ట్రూ. చంటి వీడియో చూసుకుంటే ఎంజాయ్ చేస్తా. చంటి వీడియోలో ఎంజాయ్ చేయడానికే ఉందిరా. చంటి వీడియో అంటే నువ్వేమనుకున్నావు? అమ్మాయిలతో వర్కౌట్ అవుతలేదని అబ్బాయిలతో అడ్జస్ట్ అయిపోతా. పోతే పోయిందిలే, దాని చెల్లుంది కదా అనుకుంటా. చెప్పు. బ్రేకప్ అయితే అయింది కానీ వెళ్ళేటప్పుడు ఒక కిస్ ఇచ్చి వెళ్తా. అదేదో కొంచెం పద్ధతిగా మాట్లాడింది ఆ అమ్మాయి. చేసిన పాపం గోసులో పెట్టుకొని తిరుపతి పోయి గుండు కొట్టించుకుంటా. చేసిన పాపం గోసిలో పెట్టుకుని తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకుంటా. బంగారానికి మెరుపందం, మందారానికి ఎరుపందం,
నా సో నా ఇష్టంకి చంటన్న అందం. ఎందుకంటే నీకు నాకు ఎందుకు ఈ బంధం? ఎందుకంటే వాన వస్తే వరద వచ్చినట్టు, మెరుపు వస్తే వెలుగు వచ్చినట్టు మా చంటన్న వస్తే నేను నవ్వు వస్తుంది అన్న. ఈ రౌండ్ మనం బ్రహ్మాండ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోతాం. దాని పేరు నో సెలబ్రిటీ. పిచ్చిగా నచ్చావు సినిమా టీం నుంచి లెట్స్ వెల్కమ్ సంజీవ్ అండ్ చేతన ఉత్తేజ్. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గరిళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీకోసం వచ్చాను అమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు. అసలు మీ అందరికి ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఒక ఉత్తేజం అంటే ఏంటో తెలుసా మీకు? ఒక మనిషిలో ఉండే ఉత్తేజం, ఆ మనిషికి ఉండేటువంటి ఉత్తేజం ఆ ఉత్తేజ్ గారి ఏకైక పుత్రిక ఉత్తేజ్ గారి డాటర్ చేతన ఉత్తేజ్ అండ్ హ్యాండ్సమ్ బాయ్ సంజీవ్. పిచ్చిగా నచ్చావు అనే టైటిల్ తోటి వీళ్ళు తీస్తున్న ఈ అద్భుతమైన సినిమా మీరందరూ తప్పకుండా చూడాలి. చూసి వీళ్ళని మీరందరూ ఆశీర్వదించాలి. మినిమం 100 days కాకపోయినా ఒక 4-5 weeks ఆడిపించండి ప్లీజ్. ఈ షోలో ఒక సిగ్నేచర్ ఉంది, ఆ సిగ్నేచర్ మీరు చేయాలి. డన్? ఓకే నుంచోండిరా. ఓకే 1 2 3 సూపర్. ఇప్పుడు వీళ్ళందరితో కలిసి చేద్దాం మనం. రెడీ 1 2 3. ఇప్పుడు మనం రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే చేతన 3 క్వశ్చన్స్ అడుగుతాను. మీకు 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 5లో 3 కరెక్ట్ అవ్వాలి. ఎలా కరెక్ట్ అవ్వాలంటే మీరు చెప్పే సమాధానాలు ఒకవేళ వాళ్ళు చెప్పుంటే గనక మీరు చాక్లెట్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇలా ఉంటే అరగంట ముందు కలిసేదాన్ని కదా వాళ్ళని. ఎందుకు కలుస్తావు? సరే రెడీ. క్వశ్చన్. మనం సాధారణంగా ఎప్పుడు యాక్ట్ చేస్తాం అనేది ఫస్ట్ క్వశ్చన్. ఫ్రెండ్ బైక్ కొట్టేసి లేకపోతే పర్సు కొట్టేసి, రే నాకు తెలియదురా ఆ రోజు నేను రాలేదురా అసలు నీతో సినిమాకి. నీట్ గా వీళ్ళు చెప్పలేదేంటి బాబా అసలు? భయపడ్డారా? చాలా చేశాను. నలుగురు ఫ్రెండ్స్ కూర్చుంటారు కదా, నేను ఇంకా కూర్చొని ఇద్దరు ఫ్రెండ్ అంటే కూర్చొని ఒకరి తలపైన ఒకటి పీక్తాను అనమాట. ఇది నార్మల్ గా ఏది కొట్టినట్టు అమ్మాయిలా కూర్చుంటా. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా. ఆన్సర్లు చెప్పారు. డిస్కస్ చేసుకొని చెప్పండి పర్లేదు. చచ్చినట్టు 3 కరెక్ట్ గా చెప్పాలి. 3 చచ్చినట్టు చెప్పాలి. ఆ గర్ల్ ఫ్రెండ్ వచ్చి నేను అందంగా ఉన్నాను అన్నా కూడా చాలా బాగున్నావు అని యాక్ట్ చేసి ఉంటాడేమో. మీకు అసలు కనెక్ట్ అవ్వట్లేదేంటి ఇల్లు పోయింది. నేను ఇంటికి తాగెళ్ళినా తాగనట్టు సెటిల్ గా వెళ్తున్నా. ఒకటి చెప్పావు, నీకు మిగిలింది ఒకటే, అది కూడా చచ్చినట్టు చెప్పాలి. హెయిర్ కి డై వేసినా కూడా నేను వేసుకోను. ఛాన్స్ ఇవ్వండి అబ్బా, ఇంకా ఛాన్స్. నువ్వు ఒక్కడే కదా, ఇంకా ఛాన్సులు లేవు అబ్బా, అయిపోయినాయి. ఇచ్చిరేసి మీరు ఒక్కరోజు సీఎం అయితే ఏం చేస్తారు? ఇదైనా కాస్త జాగ్రత్తగా ఆలోచించి. ఎడ్యుకేషన్ మినిస్టర్ తో మాట్లాడి 10th క్లాస్ అయిపోయాగానే వాళ్ళ గోల్స్ ఏంటి అని ఒక కౌన్సిలింగ్ పెట్టిస్తారు అనమాట. వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ అంటారు కదా. ఆన్సర్ అడుగు, పారాగ్రాఫ్ వద్దు. నిద్రపోతున్నారు సంజు. యాక్చువల్ గా నేను సీఎం అయితే ఆ రోజు రాసుకోండి. 10th అయిపోయిన వాళ్ళందరికి వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఆ జాబ్లు ఇచ్చాడు. క్రేజీగా మీరు ఎక్కువ పదును పెట్టకండి బ్రెయిన్. మా చుట్టాలందరికి ఎవరైతే అధ్యక్ష అని అనాలనుకుంటున్నారో వాళ్ళందరికి ఎమ్మెల్యే సీట్స్ ఇచ్చారు. వ్యాలంటైన్స్ డే హాలిడే చేస్తా. మూడు పోయాయి. వరుసగా చెప్పే సంజు ఆలోచించాలి. నేనైతే అసలు స్నానమే చేయను ఒకరోజు సీఎం అయితే. టైం ఉండదుగా, మనం ఎన్ని వెనకేయాలి కదా. క్లూ ఎంత బాగా ఇచ్చాడో. ఒక రోజు సీఎం అయితే ఉన్న డబ్బులని వెనకేసుకుంటాను. బీర్ తాగుడంతా ఫ్రీ చేసేస్తాను. థర్డ్
క్వశ్చన్. బ్రేకప్ అయినప్పుడు ఏం చేస్తారు? ఈ నమ్మ దీంతో తిరిపోయింది ఇంకో తెవత్రా అని చూస్తాం. చాలా అదృష్టం ఇచ్చేయి. ఒక కక్కుర్తి ఫ్రెండ్ ఎప్పుడు పార్టీ ఇవ్వండి, బ్రేకప్ అయితే మాత్రం పార్టీ ఇస్తాడు. నువ్వు అమ్మాయిలా ఆలోచించు. కొంచెం క్రేజీగా ఆలోచించమ్మా. అమ్మాయికి బ్రేకప్ అయితే అయితే బాగా తిని పడుకుంటారు. లేదు, ఆ రోజు కూడా సెల్ఫీ దిగుతుంది బ్రేకప్ ఫేస్ అని చెప్పి. అంటే రాంగ్ ఆన్సర్. 3 పోయినాయి, 3 పోయినాయి, 2 మిగిలినాయి. ఓ పిల్ల, నాకు అంత టచ్ లేదు. లవ్ అండ్ బ్రేక్, అసలు బ్రేకప్ స్పెల్లింగ్ ఏంటి? ఈవిడ యాక్టర్ కాదు, ఆర్టిస్ట్. బ్రేకప్ అయితే ఎలా ఉంటుంది అసలు? అలా ఉంటుందా? అలా ఉంటుంది. బ్రేకప్ అయితే ఇంకేం చేస్తారు నాకు తెలియట్లేదు అబ్బా. ఈవిడికి నేను ఒక అవార్డు ఇస్తున్నా. ఏంటి? నట అరే అది కాదు, అలాంటి ఇప్పుడు చేస్తున్నాం. ఇది నటు బాబు. బ్రేకప్ అయితే బాగా తింటాం డిప్రెషన్ లో. ఇంకొకటి ఉంది పాప, హిమాలయాలో వెళ్ళిపోతాం. తపస్సు చేసుకో. వెళ్ళిపో, బయలుదేరు. ఎనీవేస్, మొత్తానికి మీకు నాకు అర్థమైంది. వీళ్ళు చాలా అమాయకులని. వీళ్ళకి చాలా అమాయకులు పాపం. వీళ్ళకి ఆన్సర్లు సరిగ్గా తెలియవు. క్రేజీగా ఏం చేస్తారా బ్రేకప్ అయితే? బ్రేకప్ అయితే అయింది కానీ వెళ్ళేటప్పుడు కిస్ ఇచ్చి వెళ్తా. అప్పుడు అది బ్రేకప్ అవుతుంది, మళ్ళీ టెంప్ట్ అయిపోతారు కదా. మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. దాని పేరు నా ప్రాంక్ కాల్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞానవంతుల నుంచి ఒక విజ్ఞానవంతుని బయటికి తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారి కంటే ఫోన్ చేసి. విజ్ఞానవంతులు ఉన్నారా? ఆ టోపీ వాడు. నాకు హీరో నాని అంటే ఇష్టం. నాకు హీరో నాని అంటే ఇష్టం. అతనికి డింపుల్స్ ఉన్నాయి, తినకి డింపుల్స్. బాగా డింపుల్స్ అంటే ఇష్టం నీకు. నెక్స్ట్ సినిమాలో హీరోగా పెట్టుకుంటదేమో మరి. నీ పేరు? ప్రణయ్ రాజ్. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేద్దాం? డాడీకి. మీ ఫాదర్ పేరు? రాజు. రాజు గారికి ఫోన్ చేసి ఆడుకుంటున్నాం, దయచేసి ఇక్కడ జరిగే ఈ అద్భుతమైన సంగ్రామంలో నాకు ఎలాంటి సంబంధం లేదు, మొత్తం ప్రణయ్ రాజే. రెడీ? 1 2 3 కాల్. హలో హలో హలో, ఎవరండి? రాజు గారు అండి? అవునండి. ఏ ఏరియాలో ఉంటారు మీరు? మాది జయశంకర్ డిస్ట్రిక్ట్ ములుగండి. ఓ ఓకే ఓకే ఓకే. ప్రణయ్ రాజు అంటే మీ అబ్బాయినా? అవునండి అవునండి. ఎక్కడున్నాడో తెలుసా అతను? కాలేజ్ లో ఉంటాడండి. కాలేజ్? కాలేజ్ కాదండి, పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. అవునా, ఎందుకండి? చిన్న ఇష్యూ అయిందండి. ఏంటంటే అది? ఏం లేదు, మీ సంధ్యా థియేటర్ లో సినిమా నడుస్తుంది. సినిమా నడుస్తుంటే మీ బాబు వచ్చాడు అనుకుంటా సినిమా చూడడానికి. ఏం గొడవ జరిగిందో ఏంటో గానీ థియేటర్ అద్దాలని పగలు కొట్టేస్తున్నారు, గొడవ చేస్తున్నారు. అతనితో పాటు 4 గ్యాంగ్ కూడా ఉన్నారు. మేము వెళ్ళి పిఎస్ కి కంప్లైంట్ చేసాం. కాదండి, చాలా పెద్ద గొడవ చేశారు. యాక్చువల్లీ టీవీలో స్క్రోలింగ్ కూడా పడుతుంది, మీరు ఇంకా చూడలేదా? సంధ్యాలో మొత్తం గొడవ జరుగుతుంది. ఇట్లా ఎట్లా అండి? మీరు కాలేజ్కి వెళ్తున్నారని చెప్తున్నారు కానీ ఏమో ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. ఎస్ఐ సంజు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మావాడైతే అలా చేయడు సార్, మరి అలాంటి పనులు ఏం చేయడు. మరి ఏమైందో నేను తెలుసుకున్నాను, మాట్లాడుతున్నాను. మాట్లాడతారా? మాట్లాడతాను సార్. ఇగో మాట్లాడండి మీ ప్రణేత. మాట్లాడు బాబు, భయపడుతున్నావు. పిలు మీ నాన్నని పిలు. హలో డాడీ. హలో, ఎందుకు అలా ఎందుకు చేస్తావు? అరెస్ట్ చేసి డాడీ, పోలీస్ స్టేషన్ లో ఉన్నా. అవునా? చిన్న గొడవ అయితే అద్దాల వల్ల కొట్టినా డాడీ. అవునా, ఇప్పుడు నువ్వు స్టూడెంట్, నీ లైఫ్ ఏమైతుంది చెప్పు. ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. అవును డాడీ, నువ్వు రా ఇప్పుడు. రావాలా? సరే, సుల్తాన్ బజార్ స్టేషన్ రండి. కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఉన్నాడు, మాట్లాడండి. ప్రిన్సిపల్ గారా? హలో. హలో సార్. మీ పిల్లాడు ఈ థియేటర్ అద్దాల వల్ల కొట్టిండ్రని ఫోన్ చేస్తే వచ్చినాం సార్. సార్, మరి పిల్లాడైతే నేను ఎప్పుడైతే కాలేజీలో చూడలే. అవునా సార్? కాలేజ్ ఆబ్సెంట్ అయితే మెసేజ్ వస్తా ఉంటుంది కదా సార్. మరి అంటే రాలే. మరి నేను ప్రిన్సిపల్ని కదా సార్, అందరి ముఖాలు గుర్తుపెట్టుకోవడం కష్టం. మరి ఎట్లా ఏం చేద్దాం ఇప్పుడు? వీళ్ళేమో గొడవ అంటున్నారు, నన్ను పైసలు కట్టమంటారు. ఏంది నాకు అర్థం కాదు. ఎవరు చేస్తే తప్పే కదండి సార్, తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాలి. ఎవరైతే సార్ ఈ పిల్లాడు అద్దాల వల్ల కొట్టుడేంది, నేను డబ్బులు కట్టుడేంది?
మా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి దాన్ని ప్యారేజ్ పెడతామండి. సరే మీరు ఒక పని చేయండి, నేనైతే డబ్బులు కట్టి తీసుకోబోతా పిల్లాన్ని. రేపు మీరు డబ్బులు కట్టి మా ఇంటికి వెళ్ళి తీసుకోబోండి. ఓకే సార్, కాలేజ్ పెట్టి మాట్లాడుతుంది సార్ నేను. ఈ పిల్లాడు మీద మరి పోలీసు వాళ్ళు ఏమో అంటున్నారంట. సార్ కేసు పెట్టకుండా చూడండి సార్. కేసు పెడితే వాళ్ళకి కేసు తీసుకెళ్తే ప్రాబ్లం అవుతాయి కదా సార్. కేసు ఎందుకు పెట్టనిస్తా, నేను ఉన్నా కదా కేసు పెట్టనీకి. సరే సార్ మనం అదే మీరు రేపైతే వచ్చి పైసలు కట్టుండ్రి, మర్చిపోవద్దు. ఎందుకంటే నా దగ్గర కూడా పైసలు లేవు, జేబులో పెట్టుకొని తిరగం కదా. అవును సార్. అట్లని వీళ్ళంతా లొల్లి చేసి నన్ను రమ్మంటే నేను గజ్జనోనికి బయటకు వచ్చిన. సార్ అట్లనే సార్. మీ పేరు? మా పేరు రాజు సార్. రాజు గారు నమస్కారం సార్. రైట్ అయితే మరి. ఓకే సార్. ఇంత కూల్ ఫాదర్. ఎనీవేస్ బట్ మీ ఫాదర్ కి పాదాభివందనాలు. అందరు తండ్రులు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఉండాలి. నెక్స్ట్ ఆన్ నాట నా ఇష్ట. ఇప్పుడు మీరిద్దరికి కాంపిటీషన్ ఏంటి అంటే, నేను ఇప్పుడు అక్కడ పాట ప్లే చేస్తాను, ముందు నువ్వు డాన్స్ చేయాలి. ఓకే, తర్వాత ఇంకొక సాంగ్ చేస్తాను, నువ్వు డాన్స్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ పాట వేస్తాను, అప్పుడు సింక్ లో చేయాలి. డన్? ఓకే, రెడీ? 1 2 3 మ్యూజిక్. హే గోంగూర తోటకాడ కాపు కాస, హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా, హే గోంగూర తోటకాడ కాపు కాస, కోడి కూస వేళ దాకా ఎదురు చూసా, అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ, నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ, కోరుకున్న దూరకన్నె గోరుముద్దే పుడమ్మో, ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా, కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాదు ఉట్టి మీద బాల మీగడా, ఒక పర్ఫార్మెన్స్ చూశారు మీరు, ఇప్పుడు రెండో పర్ఫార్మెన్స్ మీకు పిచ్చెక్కిచ్చి కేకెక్కిచ్చి అట్రే. శంకర్ దాదా ఎంబీబీఎస్. బేగంపేట బుల్లమ్మో, అది పంజాగుట్ట పిల్లమ్మో, బేగంపేట బుల్లమ్మో, పంజాగుట్ట పిల్లమ్మో, బాడీలో వేడే చూసి గోళీ వేస్తానమ్మో, చింతల్ బస్తి చిట్టమ్మో, కట్టల్లి గిట్టమ్మో. ఇప్పుడు సాంగ్ దగ్గర చేయాలి. రెడీ? రెడీ 1 2 3 సాంగ్. అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ, పయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా, పురుషుల్లోనా పొంగవా, పులకింతొస్తే ఆగవా, అప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప, అమ్మని నున్నని బుగ్గ. రెడీ 1 2 3 సాంగ్. లక్సు పప్ప లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లేజుకిస్తావా, లక్సు పప్ప లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లేజుకిస్తావా, అమ్మకంగా అప్పనంగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, సొత్తు దోచేస్తానా, చెమట పట్టించకుండా చింతకొస్తానా, చిల్తామణి వరస కలిపే ఎన్ని సమర సింహారెడ్డి సొగసి కసలు బట్టి, ఒడి చేరి ఆడే కిసు కబడ్డీ, లక్సు పప్ప లంచుకొస్తావా,
ముద్దు తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోపు లీసుకిస్తావా నువ్వు అసలు బీభత్సంగా డాన్స్ చేసావు. నువ్వు అసలు భయానకంగా డాన్స్ నువ్వు అసలు ఎంత బాగా డాన్స్ చేసావు. నువ్వు అబ్బా ఏం చేసావు, అబ్బా ఏం చేసావు. కుళ్ళు కుళ్ళు. మీరిద్దరు కలిసి మీ సినిమాలో పాట దాన్ని కలిసి ఒక్క స్టెప్ ఒక్క 2 లైన్స్. ఓకే ఓకే సాంగ్ ప్లీజ్. బయట కొంగోళ్ళు జారి రైక కాక పెట్టరా వీరా పెనేసేరా పెదవుల్లో తేనెలని నువ్వు చుర్రుకోరా నా శ్వాసే సెగై రేగే నా వంపు ఈ సొంపు నువ్వు నంజుకోరా సింగారి బంగారి వయసు కోరి నీ దారి వద్దన్న ఆగదేమైనా ఓలమ్మి వయ్యారి కురకలేసే గోదారి ఈ జోరే సాగేనన్నా మనందరం డాన్స్ చేయడం కాదు, ఇప్పుడు మెగాస్టార్ తో డాన్స్ చేపిస్తారండి. This is not a mass song. This is the boss song. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడకి నీకోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అభిషేక్ మీకు చాక్లెట్ అభిషేక్ సూపర్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సాంగ్ ఏంటంటే రాధా పాడు నాడు పాడవాడు మూతి మీద గుద్దుతా దూరం పెట్టు దూరం పెట్టు. చల్ ఊకో. మనం ఏ సందర్భాల్లో జాగ్రత్త పడతాం? అబ్బాయిలు అమ్మాయిల హాస్టల్కి వెళ్ళినప్పుడు జాగ్రత్త పడతారు. అబ్బాయిలు పడాలి. అబ్బాయిలే, నేను కూడా చెప్పింది. మొఖం ఎర్రగైంది ఇది. నీ మేకప్ కలర్ ఇది రాకొడుతుంది. రైట్ పని చేయండి రా. నైట్ పక్కింటి వాళ్ళ గోడ దుంకినప్పుడు జాగ్రత్త పడాలి. ఏం పని రా నీకు? వాళ్ళ ఇంట్లో బోర్ చెడిపోతే రిపేర్ చేయడానికి వెళ్తా. మనిషి ప్రశాంతంగా ఎప్పుడు ఉంటాడు? పెన్లా మౌనవ్రతం చేసినప్పుడు. 3 గంటల సేపు టాయిలెట్ వెతుకుతుంటే సడన్ గా కనిపించినప్పుడు. జనరల్ గా మనం ఎప్పుడు సిగ్గుపడతాం? మా తాత మళ్ళీ తండ్రి కాబోతున్నప్పుడు. కరెక్ట్ రా. నేను ప్యాంట్ జిప్ పెట్టుకోవాలని ఒక అమ్మాయి చెప్పినప్పుడు. ప్రజెంట్ గా అయితే ఇంత అందమైన అమ్మాయి ముందుంటే సిగ్గైతుందన్న. ఫిష్ వెంకట్ గారు చందమామ రావే షాపుల్లి రావే షొండెక్కి రావే సోగి పూలు తేవే. వాళ్ళు చెప్తారు నీ మీద కొన్ని రూమర్స్,
మిమ్మల్ని మెయిన్ హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారంట, నిజమేనా? అవును. సినిమా పేరు ఏందన్నా? అయితే వర్మ కాకుండా నా కర్మ.